తమిళనాడులో గేమ్ స్టార్ట్ అయింది. దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వడవు అన్నట్టుగా మారిపోయింది. ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించినా మ్యాజిక్ ఫిగర్కి చేరుకోలేదు కాబట్టి సర్కారు ఏర్పాటు చేయడానికి వీల్లేదు అన్నట్టుగా గవర్నర్ అడ్డు తగిలే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఇప్పుడు టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకార వ్యవహారం డోలాయమానంలో పడింది. ప్రమాణ స్వీకారం చేసే అవకాశం వస్తుందా రాదా అన్నది పరీక్షగా మారుతుంది. ఇక్కడ చాలా క్లియర్గా బీజేపీ నాయకత్వం గవర్నర్తో విజయ్కి అడ్డుపొల్ల వేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇది రాజకీయంగా చాలా కీలకమైనటువంటి విషయం. విజయ్కి 108 స్థానాలు మాత్రమే అధికారికంగా దక్కాయి. మెజార్టీకి 10 సీట్లు చేరువలో ఆగిపోయారు. ఆ 10 స్థానాల మద్దతు కోసం విజయ్ చేసినటువంటి ప్రయత్నాల్లో లెఫ్ట్ పార్టీలు తిరస్కరించాయి. 4 సీట్లున్నాయి. ఐయుఎంఎల్ ససేమీరా అని చెప్పేసింది. వీసీకే కూడా విజయ్తో కలిసేదే లేదు అని 2 సీట్లు ఉన్నప్పటికీ చెప్పేశాయి. చివరికి కాంగ్రెస్ పార్టీ మాత్రం విజయ్తో చేతులు కలిపింది. డిఎంకే శిబిరం నుంచి వచ్చి విజయ్ క్యాంపులో చేరింది. దాంతో ఇప్పుడు విజయ్కి 5 కాంగ్రెస్, 108 టీవీకే కలిపి 113 స్థానాల మద్దతు అయితే దక్కింది. కానీ గవర్నర్ మాత్రం 118 మంది సభ్యుల సంతకాలతో వస్తే మాత్రమే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తాం అంటూ తేల్చేశారు. అది విజయ్కి కంగు తినక తప్పని పరిస్థితి వచ్చింది. నిజానికి విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్ ఆహ్వానించాల్సి ఉంటుంది. కానీ గవర్నర్ మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతున్నారు. 2018లో కర్ణాటకలో బీజేపీకి మెజారిటీకి మరొక 10 సీట్ల దూరంలో ఆగిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ యడ్యూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఆహ్వానించిన తర్వాత యడ్యూరప్ప తన మెజార్టీని సభలో నిరూపించుకోవాల్సి ఉంటే దాన్ని జాప్యం చేసే ప్రయత్నం చేశారు. చివరికి సుప్రీంకోర్టు ఒకరోజు గడివిచ్చి యడ్యూరప్ప తన బలాన్ని నిరూపించుకోవాల్సిందే అని చెప్పిన తర్వాత బలం లేకపోవడంతో రాజీనామా చేసి పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా మన దేశంలోనే జరిగింది, పక్కనే కర్ణాటకలో జరిగింది. అంతకన్నా విడ్డూరంగా గోవాలో అయితే బీజేపీకి ఎటువంటి మెజార్టీ లేకపోయినా, సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాకపోయినా గవర్నర్ ఆహ్వానించి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీలు కల్పించినటువంటి చరిత్ర ఈ మోదీ జమానాలోనే ఉంది. అలాంటి తరుణంలో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మెజార్టీకి కూతవేటు దూరంలో ఆగిపోయిన తర్వాత కనీసంగా కూడా ప్రమాణ స్వీకారం చేయడానికి గవర్నర్ అడ్డుపొల్ల వేసినటువంటి తీరు చాలా పెద్ద సంచలనంగా మారుతుంది. ఇప్పుడు తమిళనాడులో ఏం జరుగుతుంది? అయితే విజయ్కి ఇతర చిన్న పార్టీలు డిఎండికే, పిఎంకే ఇలాంటి పార్టీలైనా మద్దతు ఇవ్వాలి. కాకుంటే నేరుగా విజయ్ అన్నాడీఎంకే మద్దతు అయినా కోరాల్సి ఉంటుంది. మరి విజయ్ అన్నాడీఎంకే మద్దతు కోరితే ఆ పార్టీ ముందుకొస్తుందా? మద్దతు ఇవ్వడానికి సిద్ధపడుతుందా? అసలు విజయ్ అందుకు సిద్ధమవుతారా? ఇదంతా కీలకమైనటువంటి విషయం. విజయ్ కోరకుండా ఇటు ఆయా పార్టీలు విజయ్కి మద్దతు ఇవ్వడానికి ముందుకు రాకుండా సందిగ్ధం పడితే మాత్రం తమిళనాడులో రాష్ట్రపతి పాలన పెట్టక తప్పని పరిస్థితి వస్తుంది. అప్పుడు ఈ తీర్పు విషయం చాలా పెద్ద స్థాయిలో చర్చకు ఆస్కారం ఇస్తుంది. సరిగ్గా గతంలో కేజ్రీవాల్ విషయంలో కూడా ఇదే తీరున కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. చివరికి అది కేజ్రీవాల్కి చాలా బలపడేందుకు దోహదపడింది. ఆయన సొంతంగా భారీ మెజార్టీతో గెలిచేదానికి ఉపయోగపడింది. అలా సొంత బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో ఢిల్లీలో పరిణామాలు మనం చూసాం. ఇప్పుడు తమిళనాడులో కూడా అలానే జరగబోతున్నాయా అనేటువంటి ప్రశ్న అయితే ఉదయిస్తుంది. మొత్తంగా విజయ్తో గవర్నర్ వ్యవహరించిన తీరు మాత్రం పూర్తిగా బీజేపీ గేమ్లో భాగంగా కాంగ్రెస్, టీవీకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ మిత్రపక్ష ప్రభుత్వంగా దేశవ్యాప్తంగా పిలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా చూసే ప్రయత్నానికి దిగుతుందా అనేటువంటి అనుమానం అయితే చాలామందే వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా విజయ్ విషయంలో బీజేపీ ఆడుతున్నటువంటి వ్యవహారం, అందుకు గవర్నర్ పావుగా వాడుకుంటున్నటువంటి విషయం జనానికి అందరికీ ఇట్టే అర్థమవుతుంది. ఇది తమిళనాడులో విజయ్కి మరింత ఆదరణ పెరగడానికి, మరికొంత క్రేజ్ సంపాదించడానికి దోహదపడే అంశంగా మారేందుకు కారణం కాబోతోంది.